హాయ్ ఫ్రెండ్స్, రెండో నెల 7వ తారీఖు ఫిబ్రవరి 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. భారతదేశము మయన్మార్ దేశానికి మధ్యలో 1643 కిలోమీటర్ల పొడవున ఒక కంచెను నిర్మించడం జరుగుతుంది, ఒక ఫెన్సింగ్ని. ఎందుకంటే మయన్మార్ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయి. వీటిని కంట్రోల్ చేయడానికి, వీటిని నిర్మూలించడానికి అక్రమ చొరబాట్లని ఈ కంచెను నిర్మించడం జరుగుతుంది. అడిగితే ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం మయన్మార్ దేశానికి మధ్య ఎన్ని వందల కిలోమీటర్లు కంచెను నిర్మించడం జరుగుతుంది అని అడుగుతాడు. లేకపోతే ఏ దేశం మధ్య కంచె నిర్మించడం జరుగుతుంది అని అడుగుతాడు. మయన్మార్ భారత్కి మధ్య 1643 కిలోమీటర్లు. భారతదేశంలో ఏ రాష్ట్రాలు మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి అని అడుగుతాడు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాము, మణిపూరు, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, కంచెను నిర్మిస్తున్నారు కనుక. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలపడం జరిగింది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును రీసెంట్గా ఉత్తరాఖండ్ తన అసెంబ్లీలో, శాసనసభలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం గోవా. ఇక్కడ ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని ఏ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు ఏంటని కూడా అడుగుతాడు. పుష్కర్ సింగ్ ధామీ. ఇరాన్కు వీసా ఫ్రీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో ఇరాన్ కూడా చేరింది. ఇటీవల కాలంలో భారతీయులకు వీసా మినహాయింపునిచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతాడు. ఇరాన్. వీసా లేకుండా ఇరాన్ని 15 రోజుల పాటు సందర్శించడానికి ఆ దేశం అనుమతి ఇవ్వడం జరిగింది భారతీయులకు. గోవాలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు హాజరవడం జరిగింది. ఇక్కడ గోవా గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది. గోవా గవర్నర్ పేరు పిఎస్ శ్రీధరన్ పిల్లై. అదేవిధంగా గోవా ముఖ్యమంత్రి పేరు ప్రమోద్ సావంత్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా వందే భారత్ రైల్లో స్లీపర్ రైలును కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఏప్రిల్ నుంచి వందే భారత్ స్లీపర్ రైలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. ఈ ఏ నగరాల మధ్యన స్టార్ట్ చేశారు అని అంటే ఢిల్లీ, ముంబై మధ్య ప్రారంభం కానున్నటువంటి తొలి సర్వీసు వందే భారత్ స్లీపర్ రైలు ఇటీవల కాలంలో ఏ 2 నగరాల మధ్యన ప్రారంభించారు అని అడుగుతాడు. ఢిల్లీ, ముంబై. భారత్ బియ్యం విక్రయాలు ప్రారంభం అని చెప్పి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రైసు ధరలు పెరిగిపోకుండా రైసుని రాయితీ ధరకే రైస్ని అందించడానికి భారత ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు భారత్ రైసు. ఈ భారత్ రైస్ అనే పథకం పేరుతో భారత ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఎంత ధరతో, రాయితీ ధరతో వరిని అందిస్తుంది, రైస్ని అందిస్తుంది అని అంటే 29 రూపాయలు. 29 రూపాయలకే అందిస్తుంది. ఈ పథకం మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి ప్రారంభించారు అని అడిగితే ఢిల్లీ నుంచి. చూడండి, రాయితీ ధరతో కేంద్రం సరఫరా చేస్తున్న భారత్ రైస్ విక్రయాలు మంగళవారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. దీనికి కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పేరు ఏంటి అని అడుగుతాడు. పీయూష్ గోయల్. రాయితీ ధర కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కిలో 29 రూపాయలకే ఇస్తుంది. ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని ఎన్సిపి పార్టీ నాదంటే నాది అని చెప్పి శరద్ పవారు, అజిత్ పవారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్సిపి పార్టీని అజిత్ పవార్కే చెందుతుంది అని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి ఎన్సిపి వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లేదా ఎన్సిపి పార్టీ యొక్క గుర్తు ఏంటని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గడియారం గుర్తు. పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచే యోచన లేదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఎంత నగదు రూపంలో ఇస్తుంది అని అడుగుతాడు. రైతులకు పిఎం కిసాన్ పథకం కింద ఏటా 6,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వటం జరుగుతుంది, ఆర్థిక సాయం. ఈ అమౌంట్ ఇంపార్టెంట్. ఎన్ని వేల రూపాయలు ఇస్తుంది రైతులకు ఆర్థిక సాయంగా కేంద్ర ప్రభుత్వం అడుగుతాడు. పిఎం కిసాన్ పథకం కింద అని 6,000 రూపాయలు సంవత్సరానికి.
ఎస్టీ జాబితాలో ఏపీ నుంచి మరో 3 తెగలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 3 తెగలను ఎస్టీ జాబితాలో చేర్చారు. ఆ తెగలు ఏంటన్నది కూడా అడుగుతాడు. ఆ ఎస్టీ జాబితాలో చేర్చి ఆ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించడం జరిగింది. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో షెడ్యూల్ కులాలు తెగల జాబితాను సవరించడానికి ఉద్దేశించిన 2 వేర్వేరు బిల్లులను రాజ్యసభ మంగళవారం మజువాణి ఓటుతో ఆమోదించింది. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి పేరేంటి అని అడుగుతాడు అర్జున్ ముండా. వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. బోండో పొర్జా, కోంద్ పొర్జా, పరాంగి పెర్జా తెగలను ఏపీలో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ 3 తెగలు గుర్తుపెట్టుకోండి. బోండో పొర్జా, కోండ్ పొర్జా, పరాంగి పెర్జా ఇంపార్టెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు జస్టిస్ అబ్దుల్ నజీర్. వివక్షను దాటి రక్షణ రంగంలో అని చెప్పి లేడీస్ గురించి రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ వరల్డ్ డిఫెన్స్ షో 2024 ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు. సౌదీ అరేబియాలోని రియాద్లోని నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. సౌదీ అరేబియాలోని రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2024 నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. ఈ షో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇందులోని భారతదేశం తరపున నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 3 లేడీస్ పాల్గొంటున్నారు. ఆ 3 లేడీస్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడరు భావనాకాంత్, ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ పొనుంగు డోమింగ్, ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ అన్ను ప్రకాష్లు. మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ 2024గా రాధికా నాయుడు ఎన్నికవడం జరిగింది. మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ 2024గా సెలెక్ట్ అయింది రాధికా నాయుడు. ఇది ఎక్కడ నిర్వహించారంటే హైదరాబాద్లో నిర్వహించారు. ఇదే ఈ కిరీటాన్ని గెలుచుకుంది 2024 మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్న వ్యక్తి పేరు ఏంటని అడుగుతాడు. రాధికా నాయుడు. ఇక్కడ కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు ఇవ్వడం జరిగింది. కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు సిద్ధరామయ్య.